తర్వాత ఆల్మోస్ట్ 5,17,000 స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారు, మార్క్డ్ పర్సన్స్. సో వాళ్ళ దగ్గర ప్రతి మనిషి దగ్గర ప్రతి ఓటర్ దగ్గర టీం వెళ్ళేసి వాళ్ళకి ఫామ్ 12D ఇచ్చే ఫామ్ 12Dలోని వాళ్ళ కన్సెంట్ లేదా నో కన్సెంట్ అంటే దే డూ నాట్ ఆప్షన్ ఎస్ ఆర్ నో అడగడం జరిగింది. అడిగిన తర్వాత వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళ ఫోటో తీసేసి ఆ ఆధారాలతో ఆర్ఓకి కన్సర్న్ బిఎల్ఓ తర్వాత సెక్టర్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 7,28,000 such total voters, only 28,500 voters have given option to come for home vote, to opt for home voting. So this percentage anta avutundi 3%. So this is only 3% of the voters among 7,28,000 voters who had the option of home voting. They have exercised their option to go for home voting. So this is a sort of positive sign also, because everybody wants to participate in this festival of democracy. They want to come and vote in the polling station. That is one thing. Second thing, essential services kinda manaku 31,705 people. అంటే దీంట్లో ఫైర్ సర్వీసెస్, రకరకాల సర్వీసెస్, ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. సో 31,000 people have given their option for voting under the category of essential services. So వాళ్ళ కోసం సెపరేట్గా మేము విల్ ఆర్గనైజ్ ఏ voting through postal ballot. Apart from this thing, as I said that ఈ హోమ్ ఓటింగ్ ప్రాసెస్ ఈరోజు కొన్ని జిల్లాల్లో యాక్చువల్లీ మనకు 1 day కొద్దిగా డిలే అయింది బికాస్ ఆఫ్ ద హైకోర్ట్ కేస్ వలన కొద్దిగా డిలే అయింది. కానీ నిన్న రాత్రి 7A అంతా ఫైనలైజ్ చేసేసి కమిషన్ ఏం ఆర్డర్ ఇచ్చింది, కమిషన్ ఏం ఆర్డర్, బికాస్ ఫస్ట్ ద కేస్ ఆఫ్ జనసేన పార్టీ వెంట్ టు హైకోర్ట్ లో కమిషన్ ఫైల్డ్ yesterday morning they filed a order. Order prakaram wherever Jansena party has fielded their candidates in parliamentary constituency ante Machilipatnam and Kakinada, akkada unna corresponding assembly constituencies lo evariki kuda this gaju glass symbol or glass tumbler symbol evariki ivvakodudu independent candidates ki. తర్వాత wherever Jansena has fielded their candidates or contesting in the assembly constituency, దీనికి కరస్పాండింగ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి కూడా ఈ గాజు గ్లాస్ ఇండిపెండెంట్కి రిజిస్టర్డ్ పార్టీస్కి అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి అది ఇవ్వకూడదు. సో దీనివలన నిన్న కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని ప్లేసెస్లో వీ హ్యాడ్ టు చేంజ్ ద సింబల్ ఆఫ్ సమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇది 7 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, తర్వాత 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అంటే 15 సీట్స్లో 15 అసెంబ్లీ తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో ఇది చేంజ్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్కి నోటీస్ ఇచ్చిన తర్వాత కన్సర్న్ క్యాండిడేట్స్కి నోటీస్ ఇచ్చి పిలిచి వాళ్ళ సెకండ్ ఆప్షన్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ తయారైంది ఆ 15 ప్లేసెస్ సంబంధించి ఇక్కడ పంపించడం జరిగింది. తర్వాత నిన్న నైట్ వీ హ్యావ్ ఇష్యూడ్ ద 7A గజెట్ నోటిఫికేషన్ మేము ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత మనకు ఇంతకుముందు ఐ టోల్డ్ దట్ దేర్ ఆర్ 67,000 సర్వీస్ ఓటర్స్. ఇప్పుడు కొత్త పద్ధతి ప్రకారం 67,000 అందరూ సర్వీస్ ఓటర్స్కి ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్స్ వెళ్తాయి. ఇవన్నీ కూడా రాత్రి వెళ్ళిపోయింది. నా మార్నింగ్ నుంచి కొన్ని జిల్లాలు హూ ఆర్ రెడీ, హూ గాట్ దేర్ పోస్టల్ బ్యాలెట్స్ ప్రింటెడ్ ఇన్ టైమ్, మోస్ట్లీ ఆల్ దోస్ ప్లేసెస్ వేర్ దిస్ ఇష్యూ వాజ్ నాట్ దేర్, దే హ్యావ్ స్టార్టెడ్ హోమ్ ఓటింగ్ కూడా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయింది. సో మనకు లాస్ట్ టైం కూడా ఐ టోల్డ్ యూ ద షెడ్యూల్ ఆఫ్ హోమ్ ఓటింగ్. దీని ప్రకారం ఈరోజు కొంతమంది మళ్ళీ యాజ్ పర్ షెడ్యూల్ 26 జిల్లాల్లో వాళ్ళ షెడ్యూల్ని బట్టి బై 8th దే విల్ కంప్లీట్ ద హోమ్ ఓటింగ్ ప్రాసెస్. మళ్ళీ 5th నుంచి ఓటర్ ఫెసిలిటేషన్ అంటే పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్కి
కూడా తర్వాత ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి కూడా ఆ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ బై 8th దే విల్ కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ హోమ్ ఓటింగ్, విల్ కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ by officials or employees on duty and voting of essential services persons also. So but as I said, because total number of candidates మనకు చాలా కొన్ని ఏరియాస్లో చాలా ఎక్కువ వచ్చారు. దీనివల్ల నంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి చూస్తే విశాఖపట్నంలో 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. బికాస్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ హ్యాస్ గాన్ బియాండ్ 32 కాబట్టి నెంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. నౌ విశాఖపట్నంలో 33 క్యాండిడేట్స్ ఉన్నారు. సో 31 క్యాండిడేట్ వరకు 2, తర్వాత 31 తర్వాత క్యాండిడేట్స్ ఉంటే 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. సో పార్లమెంట్లో విశాఖపట్నంలో 3, విశాఖపట్నం తర్వాత 10 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో 2 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. సో ఇన్ 11 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ వీ విల్ బీ యూజింగ్ మోర్ దెన్ 1 బ్యాలెట్ యూనిట్. ఏసీ విషయానికి వస్తే మనకు 2 చోట్ల 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. దీస్ ఆర్ మంగళగిరి అండ్ తిరుపతి. సో మంగళగిరిలో మనకు, తిరుపతిలో మనకు 46 క్యాండిడేట్స్ ఉన్నారు ఇప్పుడు. అండ్ తిరుపతి ఎంత ఉంది, అండ్ జస్ట్ చెక్. సో మంగళగిరి అండ్ తిరుపతి we will be requiring more than 3 ballot units each, and 40 number of candidates in Mangalgiri is 40, so 3 ballot units. And then apart from these 2 constituencies ఇంకా 20 కాన్స్టిట్యున్సీస్లో మనకు 2 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. సో 22 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ విల్ బీ యూజింగ్ మోర్ దెన్ 1 బ్యాలెట్ యూనిట్. దీనివల్ల సడన్గా మన బ్యాలెట్ యూనిట్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. సో మన దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొద్దిగా ఎక్కువ బ్యాలెట్ యూనిట్ ఉండేది. బట్ అంతా క్యాల్కులేట్ చేసిన తర్వాత 15,000 ఎక్స్ట్రా బ్యాలెట్ యూనిట్స్ బెంగళూరు నుంచి నిన్న రాత్రి తెప్పించడం జరిగింది. ఇప్పుడు ఈ 15,000 బ్యాలెట్ యూనిట్స్ 6 జిల్లాలకి మనం పంపించాము. వెరీవేర్ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ వాజ్ దేర్. అండ్ దెన్ అక్కడ మళ్ళీ ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఇవన్నీ ప్రాసెస్ మొదలవుతుంది.